ఉరి ఇట్రా రే పాలు దొంగతనం చేశారా మొత్తం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పాలు దొంగతనం చేశారు మొత్తం మొత్తం ఒక్కటి కూడా లేదు. ఖతం. రెబల్ ఎవరినో లేపేశారు అంటే నేనే రేషన్ మేనేజర్ నన్నే లేపేశారు. ఓన్లీ వన్స్ ఫసక్. మీలో ఎవరైనా తీసారా మిల్క్ అక్క సంజన గారు? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం పోయాయి మొత్తం గాన్. పోయాయి మొత్తం గాన్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. పాల ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ లేదు ఫ్రిడ్జ్ లో. మనోడి పని అయి ఉండదు. మీకు తెలియదు ఎక్కడ ఉందా? సంజన గారు నవ్వుతున్నారా? నిన్న నైట్ నేను అడిగాను చూడు, ఏంటి మీరు పడుకోకుండా తిరుగు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. మీ పేరు రాకుండా నేను తీసుకొస్తాను. చెప్ప దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను, అది ఎక్కడుందంటే నాకు తెలీదు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? సుమనన్న ఎన్ని పాల ప్యాకెట్లు దాచేశారు సుమనన్న? 8 మిల్క్ ప్యాకెట్స్ దాచాం కుప్పలు కుప్పలుగా. నిజమా? ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం. ఇప్పుడు ఒకవేళ ఆవిడ తీయాలి అని అనుకుంటే నార్మల్ డబ్బులు తీయొచ్చు, కానీ మొత్తం 7 ప్యాకెట్స్ ఇంక్లూడింగ్ కట్టింగ్ తో ఆవిడ తీయలేదు అన్నది. ఇంటెలిజెంట్ ఫెలో. గేమ్స్ కి ఓపిక లేదురా అంటే ఇదొక పని పెడతారా అమ్మ జీతో? ఏంట్రా ఇది? ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. తెలియకుండా ఆడుకుంటే ఏమన్నా పాల ప్యాకెట్లు కనపడితే ఊరకట్ల తీసి ఎక్కడన్నా పెట్టావన్నా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంట్లో ఎక్కడైనా పాలు ఉంటే ప్లీజ్ తెచ్చి వెనక్కి పెట్టేయండి. ఫుడ్ దగ్గర ఎంత సీరియస్ అవుతుందో అందరికి తెలుసు కదా. ఇన్ కేస్ మీ ముగ్గురులో ఎవరి దగ్గర ఉందంటే చెప్తున్నా, ఇన్ జనరల్ అందరికి చెప్పాలి కదా కెప్టెన్ గా. నువ్వెందుకు ఆడదు? ఇగో నా విషయం. అంటే అది రే రామ్ 10 రూపాయలు పోయినాయి ఇంట్లో అని చెప్పి ఎతుకుతుంటే బంగారం దొరికిందట. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి ఇక్కడ? బయటలు పోయినాయి అని ఎత్తితే రెబల్ ఎవరో దొరుకుతారంటవా? మేబీ. కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట బెటర్ వెళ్ళిపోతాను. నువ్వు రెబల్ అని ఎవరికి తెలియకూడదు. ఒకవేళ నువ్వే అయితే, నేనైతే నువ్వే అనుకుంటున్నాను, కన్ఫర్మ్ అనుకుంటున్నాను నువ్వే అని. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఎవరు తెలుసా? పక్కా దివ్య. అప్పుడప్పుడు దివ్య లేచిన ఉంటే నైట్ నిద్రపోవట్లేదు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? నువ్వు ఎవరు అనుకుంటా? అదే డాకు, అది క్యూట్ ఫేస్ పెట్టుకుని ఆడుతుంది గేమ్. అది ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. గౌరవ్, కుకింగ్ అంతా నేను చేస్తే నువ్వేం చేస్తావు? వర్కౌట్ చేసుకుంటావు అక్కడ. స్నానం ఎందుకు? ఇప్పుడు నువ్వు ఆమ్లెట్ ఏమని చెప్పాను నీకు? ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నేనేమైనా పని మనిషినా? కాదు, ఇంట్లో మనిషి. నువ్వెవరు మధ్యలో చెప్పడానికి? ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినండి, తర్వాత చేస్తా అని. ఎవరా నువ్వు? మనిషినయ్యా, అది మాకు తెలీదా? లేదంటే పోతే పోని హెడ్ షెఫ్ అయినా చెప్పాలి. నువ్వు ఎందుకు మధ్యలో చెప్తున్నావు? సజెషన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఆ విషయంలో నీకు చెప్పిన డ్యూటీ నువ్వు చేయాలి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. మిల్క్ మ్యాటర్ లో తప్పే ఎవరికి? హూస్ రెస్పాన్సిబుల్? రేషన్ మేనేజర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రేషన్. ఓహో. తను ఇప్పుడు తను మొత్తం నిద్ర ఆపేసి అన్ని ఆపేసి ఫుల్ టైం ఫ్రిడ్జ్ ని హక్ చేసుకుని ఉండలేదు కదా. ఓకే, సో దట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ రీజన్ ఫర్ మీ. వెసెల్లో ముగ్గురున్నారు, ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని కన్విన్స్ చేసుకో. అప్పుడు వాష్రూమ్ స్వాప్ అవ్వమని. చేయకపోతే నువ్వు వాష్రూమ్ చేయాలి, అంటే రేపటి నుంచి ఫుడ్ ఉండదు వాష్రూమ్ లో చేయని వాళ్ళకి. పనిష్మెంట్ వాళ్ళకి అవసరం. తప్పండి. I am not a servant in this house. Don't use such kind of words called servant. Then I can't be available every time. Even I can't be available every time, okay? నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. మిగిలిన వారిలోంచి ఏ ఒక్కరిని కంటెండర్ రేస్ నుంచి ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో జైల్ కెమెరాకి చెప్పండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇంటి సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు ముందుకి వచ్చి మీరు రెబెల్ అనుకుంటున్న వారి పేరు, మీరు వారు రెబెల్ అని అనుకోవడానికి గల కారణాలు చెప్పండి.
నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సాయి అని అనుకున్నాను. సేమ్ టీమ్ లో కిల్ చేస్తే సో వేరే టీం వాడు రెబల్ అని అనుకుంటాడు అని చెప్పేసి స్మార్ట్ మూవ్ చేశాడు సాయి. ఇంటి సభ్యులు చాలా తెలివిగా బాగా ఆలోచించి పవన్ రెబల్ అని అనుకున్నారు. కానీ మీ అంచనా తప్పు. పవన్ కి ఎక్కువ ఓట్స్ వచ్చిన కారణంగా పవన్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? అంజనా గారు అనిపిస్తున్నారు బిగ్ బాస్. మీరు బాగా ఆలోచిస్తున్నారని మీ హెయిర్ స్టైల్ చూస్తుంటే అర్థమైపోతుంది. జుట్టు చూడు నల్లగా నిగనిగలాడుతూ ఎంత అందంగా ఉందో. ఏ కంపెనీ షాంపూ వాడుతున్నాడో. బిగ్ బాస్ ఇక్కడికి వచ్చాక ఇది మొత్తం పోయింది బిగ్ బాస్. అంతకుముందు కొంచెం అని ఉండేది. ఆ జుట్టు ఏమైపోయిందన్న మీకు? మీలాంటి వాళ్ళు వస్తే టెన్షన్ తో కూడిపోయింది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. సంజన గారు ఎన్ని ఉంటాయి? వెతకండి వెతకండి. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. అమ్మో నేను ఇప్పుడు రాలేను. రండి రండి బయటికి రండి. అవ్వట్లేదు, నాకు భయం వేస్తుంది. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. నాకు చీకటి అంటే భయం. నాకు కళ్ళు తెరిస్తే ఎవరెవరో చుట్టుపక్కల ఉన్నట్టుంది. ప్లీజ్ యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. తోపులో జాగ్రత్త. పులి పులి ఆడ పులి. యునో నేను పులిని, ఆడ పులిని. మా డాడ్ అలా పెంచారు. తోపులో జాగ్రత్త. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. వేరే పేరు అంత ఇంగ్లీష్ రాదు, నాకు అంత తెలీదు. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. కాదు, ఎవరు లేదు అక్కడ. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ప్లీజ్ 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 ప్లీజ్. రేపు కొండ ముచ్చులకు అలాగైపోయింట్రా.